మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వ్యూహం సిద్ధం చేసింది వైసీపీ. బీజేపీతో రహస్యంగా స్నేహం కొనసాగిస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తున్న వేళ ముస్లిం ఓట్లను కాపాడుకునేందుకు ప్రణాళిక రెడీ చేసింది. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా ముస్లిం నేతలను నియమిస్తూ గాలం వేస్తోంది. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ముస్లిం ఓటు బ్యాంకును 2019 ఎన్నికల్లో కూడా కూడగట్టుకునేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మైనార్టీ నేతలను సన్నద్ధం చేస్తోంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్. ఏపీలో మైనార్టీల సంఖ్య 9 నుండి 10% వరకు ఉంది. అత్యధికంగా కర్నూలు తర్వాత గుంటూరు, విజయవాడ, కడప, చిత్తూరు జిల్లాల్లో మైనార్టీలు ఉన్నారు. ఇప్పుడు వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది ఫ్యాన్ పార్టీ. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముస్లింలకు ఎదుగుదల వైసీపీతోనే సాధ్యమనే నినాదంతో మైనార్టీలకు ప్రత్యేక స్కీమ్లు ప్రకటించాలని భావిస్తోంది. మైనార్టీలకు వైఎస్ ప్రకటించిన వరాలను కొనసాగిస్తూనే మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మైనార్టీ ఓటర్లున్న మేజర్ నియోజకవర్గాల్లో వారికే సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక వైసీపీ, బీజేపీలు రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని టీడీపీ ఆరోపణలు చేస్తూ మైనార్టీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో జగన్ జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకోవడంతో పాటు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. మైనార్టీలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా బెజవాడ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తను నియమించారు. అలాగే కర్నూలు, గుంటూరు, కడపలకు కూడా మైనార్టీ నేతలు నియమించింది హైకమాండ్. జగన్ పాదయాత్ర ముగిసిన వెంటనే మైనార్టీలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈలోగా 13 జిల్లాల్లో మైనార్టీ నేతలను బూత్ లెవెల్ కమిటీల వరకు నియమించి వారి ద్వారా పథకాలను ప్రచారం చేసేలా ప్రణాళికలు రెడీ చేసింది.